అంకుల్. హలో గీత, కమాన్ కమాన్. ఈయన రాజా అని. హౌ డు యు డు? గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్. మీది ఈ ప్రాంతం ఏమిటి? కాదండి, ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. ఐ సీ. ఈ ప్రదేశాలంటే మీకు అంత ఇష్టం అన్నమాట. అబ్బే అదేం కాదండి, ప్రపంచమంతా చుట్టవాలని ఉంటుంది. కానీ కానీ మా నాన్నగారికి నేనంటే ప్రాణం. ఒక్క క్షణం ఊర్లో లేకపోతే ఆయన తల్లడిపోతారు. అందుకని నాకు ఇష్టం లేకపోయినా ఆయనకు దగ్గరలో ఉండాలని ఈ ప్రాంతం వస్తూ పోతూ ఉంటాను. అయితే ఈ ప్రదేశం మీకు ఇష్టం లేదనమాట? అబ్బే, ఈసారి మాత్రం అలా కాదండి. చాలా అందంగా, ఆనందంగా ఉంది. ఈసారి మాత్రం ఎందుకని? ఏదైనా ప్రత్యేకత కనిపించిందా? అర్జెంటుగా పనుంది, వెళ్ళొస్తాను. నమస్తే. నమస్తే. కుర్రవాడు మంచివాడి, కానీ శేఖరం కోసం ఇతన్న భూమిలో పెట్టవలసి వస్తుంది. వాళ్ళ నాన్న ఒకప్పుడు నాకు ప్రాణ స్నేహితుడమ్మా. వాడి కోసం నేను జైలుకు వెళ్ళాను. జైలా? అవునమ్మా. 20 సంవత్సరాల క్రితం నేను శేఖరం ఒక వ్యాపారంలో భాగస్థులం. ఒకనాడు మా ఓడ రంగును రేవుకొచ్చింది. శేఖరం, మనం ప్రమాదంలో పడ్డాం. పోలీసు బోటు మనం వెంటాడుస్తుంది. అయితే సరుకంత సముద్రంలో పారేద్దాం. ఇంతకాలం మనం కష్టపడి సంపాదించమంతా సముద్రం పాలు చేస్తాం. శేఖరం, మనం మన కష్టం దక్కేటట్టుగా వేరే ఉపాయం ఏదైనా ఆలోచించాం. లేకపోతే మన రంగుని జైల్లోనూ మన భార్యాబిడ్డల భారతదేశంలోనూ వేరు వేరు చావులు తెస్తాం. అయితే మనలో ఒకరు సరుకుతో పాటు తప్పించుకు పారిపోవాలి. కానీ సుందరం, మా పినతండ్రి ఆస్తికి నేనే వారసుని. నేను వెళ్ళకపోతే అది పోతుంది. కాబట్టి నేనే వెళ్తాను. కానీ నా కోసం నిన్ను జైలుకు వెళ్ళమనడానికి నోటు రావడం లేదు బ్రదర్. ఇట్స్ ఆల్ రైట్ శేఖర్. పోలీసులకు నేనే దొరికిపోతాను. నువ్వే తప్పించు. థ్యాంక్ యూ. కానీ ఒక విషయం, నా భార్య బిడ్డల సంరక్షణ భారం మాత్రం నీది. ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళకే లోటు రాదు. నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడతాను. అలా శేఖరాన్ని తప్పించి నేను జైలుకు వెళ్ళి చాలా కాలం శిక్ష అనుభవించి మన దేశం తిరిగి వచ్చాను. రాగానే సరాసరి శేఖరం ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు నాతో అబద్ధాలే చెప్తుంటాను. నాకు కావాల్సింది ఈ కథలు కాదు, ఉండి మొత్తం రేపి బాడీ చెల్లించాలి. లేకపోతే శేఖరం, సుందరం, బర్మాన్ ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే ప్లేన్ దిగి సరాసరి ఇక్కడికి వస్తున్నా. వెరీ గుడ్. బ్రహ్మాండంగా కట్టించావు బంగ్లా. చాలా సంతోషం సుందరం, నువ్వు తిరిగి వచ్చావు. అదే నాకు 10,000. నేను కాస్త బిజీగా ఉన్నాను, కాసేపు అలా బయటకు. సరే, తర్వాత మాట్లాడుకున్నాం. నా భార్య వాళ్ళు ఎక్కడున్నారు? చెప్తాగా, నిదానంగా చెప్తాను. నువ్వు అలా బయటకు వచ్చావు, ఈ విషయం ఫినిష్ చేసి వచ్చేస్తాను. అదేమిటి శేఖరం, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పడానికి? చోటు చెప్పు, ముందు అక్కడికి వెళ్ళాలి. ఆల్ రైట్. నువ్వు ఇంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ సంగతి నాకు తెలియదు. తెలీదా? అవును సుందరం, వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో వెతకడానికి నాకు తిరిగేది తీరిక లేదా? నీకు బదులుగా నేను జైలుకి వెళ్ళి అష్ట కష్టాలు పడితే ఈ 18 సంవత్సరాల్లో నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో కూడా తెలుసుకోవడానికి నీకు తీరిక లేకపోయిందా? నిజం సుందరం, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని వ్యవహారాలు. నీచుడా! ముష్టి సంపాదన కోసం స్నేహితుడికి ఇచ్చిన మాటని మర్చిపోతావా? నువ్వు ద్రోహివి, కృతజ్ఞుడివి. సరే, అనవసరంగా మాట్లాడ. నువ్వే వచ్చావుగా, పోయి వెతుక్కో. కావాలంటే ఖర్చుల కోసం 500 ఉంచుకో. శేఖరం, ఈ ముష్టి 500లతో నీ కోసం పోగొట్టుకున్న నా జీవితం, నా భార్య బిడ్డలు తిరిగి రారు. బాగా గుర్తుంచుకో. ఈ రోజు అదమ్మా జరిగింది. శేఖరం నా పట్లలా ప్రవర్తిస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఆల్ రైట్ గీత, నా జీవితం సర్వనాశనమైనా సరే శేఖరం పైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ బాస్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏమిటి ఏదో ఆర్భాటం చేస్తున్నారు? ఏమిటో అబ్బాయి ఊటి నుంచి వచ్చాడు, పెళ్లి ఒప్పుకున్నాడు, అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాడు. అందుకే ఈ రోజు పార్టీ ఏర్పాట్లు. గోవిందా గోవిందా, అనుకున్నంత పని అయింది. నా ఊటీ ట్రిప్ వేస్ట్ అయిపోయింది. బాస్ బాస్, మరి మా అమ్మాయి సంగతి? అమ్మాయి ఇంకా మీ అమ్మాయి విషయమేనా? చూడు హనుమంతు, ఆడపిల్ల గాలిపటం లాంటి.
ఎప్పటికైనా ఏదో ఒక కొంపలో పడక తప్పదు. దారం కాస్త వదులుగా పట్టుకో. వదులుగా ఏమిటి బాస్, వదిలేశాను. మన అబ్బాయి గారే పట్టుకోలేదు. పూర్ మ్యాన్, ఆశపడ్డావు, నిరాశ అయింది. చూడు హనుమంతు, మా రాజాకి నచ్చాలే గాని నీ పిల్లే కాదు అయి ఏ పిల్లనైనా సరే చేస్తాను. కానీ ఏం చేస్తాం, ఈ కాలంలో కుర్రాళ్ళంటే మనం పోవాలి, తప్పదు. దట్స్ ఆల్ రైట్. వెళ్ళి ఈ ఏర్పాట్లని కూడా నీ చేతి మీదుగానే కానీ కాన్ క్విక్ క్విక్. Oh, glad you have come. Hello. Hello. హలో, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. నిజం చెప్పాలంటే నీ డ్రెస్ బ్రహ్మాండంగా ఉంది. హలో, రాజా, ఈ ఇంటి కోడలు వస్తుందని తెలుసు గాని ఇంత అందమైన కోడలు తెస్తావు అనుకోలేదురా. ఈ ఇంటిని వెలిగించే మాణిక్యాన్ని తెచ్చాం. వెరీ గుడ్. వెళ్ళి అందరికి ఇంట్రడ్యూస్ చేయి. ఓకే డాడీ. హనుమంతు, బాస్. కోడలి కోసం కొన్న హారం పట్ల. ఎస్ బాస్. మీట్ మిస్ లీలా, సోషల్ వర్కర్. Mr. and Mrs. James. How do you do? Mrs. and Mr. Kumar. Namaste. Hello. How do you do? హనుమంతు, బాస్. మా కోడల్ని ఎప్పుడూ చూసినట్టే ఉంది. బహుశా క్రిందటి జన్మలో కూడా నా కోడలేనేమో. చాలా అందంగా ఉంది కదూ. అవునండి, చాలా అద్భుతంగా ఉంది. అబ్బాయి గారు తెచ్చి అయ్యగారు మెచ్చిన తర్వాత ఇంకా తిరిగేమిటండి, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఏది ఆ నెక్లెస్? రాజా, రాజా, ఈ నెక్లెస్ కోడలి మెళ్ళవి. గీత, నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టమో చూడు. ఈ నెక్లెస్ బాస్, అనుకున్నంత అయింది. నేను అప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ నెక్లెస్ తో అసలు విషయం పట్టేశాను. ఈ పిల్ల ఎవరో కాదు బాస్, మన స్టోర్ లో నెక్లెస్ దొంగిలించి నేను జైలుకి పంపించానే ఆ పిల్లే.